ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అతిపిన్న వయస్కురాలిగా అతిశీ రికార్డులకెక్కారు. పార్టీ పట్ల విధేయత, గత కేబినెట్లో 14 మంత్రిత్వ శాఖలను సమర్థంగా నిర్వహించడం ద్వారా కేజ్రీవాల్ దృష్టిని ఆకర్షించారు. ఎంతో మంది సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నా వారిని కాదని కేజ్రీవాల్ అతిశీని తన వారసురాలిగా ఎంచుకున్నారు. ఉన్నత విద్యావంతురాలు కావటం అతిశీకి మరింత కలిసి వచ్చింది. అతిశీ పూర్తి పేరు అతిశీ మార్లీనా సింగ్. లెఫ్ట్ భావజాలం కలిగిన ఆమె తల్లిదండ్రులు కమ్యూనిస్టు దిగ్గజాలైన లెనిన్, మార్క్స్ పేర్లు కలిసేలా అతిశీ మార్లీనా సింగ్గా నామకరణం చేశారు. ఆమె 1981 జూన్ 8న ఢిల్లీలో జన్మించారు. అతిశీ తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తవాహి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆచార్యులు. 2001లో ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కళాశాలలో ఆర్ట్స్లో డిగ్రీ పట్టా పొందిన అతిశీ 2003లో ఆక్స్ఫర్డ్ నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 2005లో రోడ్స్ స్కాలర్షిప్ పొందారు. అతిశీ రాజకీయ ప్రస్థానం 2013 జనవరిలో మొదలైంది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఆమె అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా సాధించిన అనుభవంతో పార్టీ విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2013 ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించారు. తొలినాళ్లలో పార్టీ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని పట్టణ, మధ్యతరగతి వర్గాల్లో ఆప్పై మంచి ఇమేజ్ ఏర్పడేందుకు దోహదం చేశారు. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన జల్ సత్యాగ్రహ ద్వారా అతిశీ గుర్తింపు పొందారు. ఆందోళన, న్యాయపరమైన సవాళ్లకు సంబంధించి 2015లో ఆప్ నాయకుడు అలోక్ అగర్వాల్కు ఆమె మద్దతు ఇచ్చారు. 2019 లోక్సభ ఎన్నికల్లో అతిశీ తూర్పు ఢిల్లీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. లోక్సభకు పోటీ చేసిన ఆమె బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో 4.77 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఆమె రాజకీయ జీవితంలో కీలక ఘట్టమని చెప్పవచ్చు. దక్షిణ ఢిల్లీలోని కల్కాజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతిశీ బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్పై 11,422 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ గెలుపు ద్వారా ఢిల్లీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా, మరో మంత్రి సత్యేంద్ర జైన్ రాజీనామాలతో వారి స్థానాలను భర్తీ చేశారు. మొత్తం 14 శాఖలను ఆమె చూస్తున్నారు. వాటిలో విద్య, ఆర్థికం, ప్రణాళికా విభాగం, పీడబ్ల్యూడీ, జల, విద్యుత్, ప్రజా సంబంధాల వంటి శాఖలు ఉన్నాయి. ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. 2022-23 మధ్యకాలంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. మహిళలు, బాలల సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, విద్యా సహా అనేక కమిటీల్లో పనిచేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుల్లో అతిశీ మినహా అందరూ మద్యం కేసులో జైలుకు వెళ్లారు. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టు కావడంతో ఆప్ పగ్గాలు చేపట్టడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వం కరువైంది. అప్పుడు అతిశీ పేరు తెరపైకి వచ్చినా కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపారు. ఆ సమయంలో అతిశీ మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్తో కలిసి పార్టీని ముందుకు నడిపారు. లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టారు. హర్యానా నుంచి ఢిల్లీకి రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని విడుదల చేయడం లేదంటూ నిరాహార దీక్ష చేపట్టారు.